హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఎర్రగా కనిపిస్తున్న ఆ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మా నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ముందుగా పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు పచ్చి మామిడికాయని తీసుకొని దానిపై తొక్కని గీసేసి వాటిని ముక్కలుగా కోసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ని పెట్టుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి అలాగే అవి మునిగేంత వరకు ఒక కప్పు వాటర్ని వేస్తే సరిపోతుంది. వాటిని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఒక కుక్కర్ని తీసుకొని దానిలో ఒక కప్పు కందిపప్పుని వేసుకొని అలాగే ఒక 2 కప్పుల వాటర్ని వేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ తీస్తే సరిపోతుంది. అది కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత దాన్ని మూత ఓపెన్ చేసి దాన్ని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇంకొంచెం కలుపుకొని అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వాటర్తో సహా దానిలో వేసుకొని ఒక 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మనం పప్పుకి కావాల్సిన తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అవి ఒక 30 సెకండ్ల పాటు వేగిన తర్వాత ముందుగా ఒక 5 వెల్లుల్లిపాయ రెమ్మలను దంచి పెట్టుకున్నవి వాటిలో వేసుకొని వాటిని ఒక 2 నిమిషాల పాటు లేదా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 3-4 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు చిట్పటలాడేంత వరకు వేగిన తర్వాత ఈ తాలింపు దినుసులను మనం పక్కన ఉడికిస్తున్న పప్పులో వేసుకొని వాటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పప్పుని ఒక బౌల్లోకి తీసి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and also subscribe to our channel.